శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఈ రోజు మనతో నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. అదేవిధంగా గురువుగారు కర్కాటక రాశి వారికి ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది? కర్కాటకం వారికి చూసుకుంటేనమ్మా, ఇంతకాలము కుజుడు రాశిలో ఉన్నాడు. సో దాదాపుగా 2 నెలల చిల్లర నుంచి కూడా వీళ్ళకి కెరీర్ పరమైన స్ట్రెస్ చాలా అధికంగా నడిచింది. ఇక్కడ నుంచి కొంత అది ఫ్రీ అవుతుంది అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. దాంతోపాటు వీళ్ళకి ఎప్పటి నుంచో ఉన్నటువంటి అష్టమ శని కూడా తొలగిపోయింది. ఆల్రెడీ 1 మంత్ అయింది తొలగిపోయి. సో ఎప్పుడైతే అది తొలగిపోయిందో చాలా మటుకు వీళ్ళకి ఫ్రీ అవుతారు. అంటే ఆకస్మికంగా జరిగే సంఘటనలు, నిందలు అవన్నీ కూడా తగ్గుతాయి చెప్పాలంటే. సో అదొకటి. కాకపోతే అష్టమంలోకి రాహు వచ్చినందుకు కొంచెం వీళ్ళకి ఏంటంటే పితృదోషము, పితృ సంబంధించిన కార్యక్రమాలు చేయడం, పితృ తర్పణాలు చేయడం లాంటివి చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఎప్పుడైతే మీకు ఈ లగ్నంలో ఉండే కుజుడు ఇప్పుడు దశమాధిపతి, పంచమ దశమాధిపతి అయినటువంటి కుజుడు లగ్నంలో ఇంతకాలం ఉన్నాడో దానివల్ల కొంత స్నేహితుల వల్ల, ఉద్యోగం వల్ల పడిన ఇబ్బంది, క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి కాస్త ఉన్న ఇబ్బంది తగ్గుతుంది. కాకపోతే ఈ కుజుడు 2వ స్థానంలోకి ఎప్పుడైతే కేతుతో కలిసి వెళ్ళాడో చేస్తున్న ఉద్యోగంలో లేదా ఫ్రెండ్స్కి ఎవరికైనా మనీ ఇచ్చేటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి వీరు. రాబడి విషయాల్లో వీరికి ఎలా ఉంటుంది గురుగారు? ఫైనాన్షియల్గా చూసుకుంటే ఎప్పుడైతే కుజుడు కేతు 2వ స్థానంలో ఉన్నాడో రావాల్సిన డబ్బులు ఆగుతూ ఉంటాయి. అది కొంచెం చూసుకోవాలి. కాకపోతే ఇక్కడ లక్కీ ఏంటంటే 2వ అధిపతి బాగున్నాడు. 2వ స్థానంలో 2 పాపగ్రహాలు ఉన్నప్పటికీ 2వ అధిపతి బాగున్నందుకు కొంత మళ్ళీ కొంత ఆగుతున్నా ఎంతో కొంత రిలీఫ్ అనేటువంటిది ఉంటుంది. వీళ్ళకి ఫైనాన్షియల్గా బాగా రిలీఫ్ రావాలంటే గోవుకి కాస్త గ్రాసము, క్యారెట్స్ తినిపించడము, నవగ్రహాల్లో కుజకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేసుకోవడం అన్ని విధాలా ఉత్తమం. ప్రాపర్టీస్ విషయంలో వీరు ఎలాంటి ముందడుగు వేయాల్సి ఉంటుంది? ఒకటి వీళ్ళకి ఏంటంటే చతుర్థాధిపతి లాభంలో ఉన్నాడు. సో ఇక్కడ ఏంటి 4వ అధిపతి 4వ స్థానాన్ని చూసుకుంటున్నాడు. సో కఠిన గృహాలు తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే కుజుడు స్థలాలకు కారకుడు, ఆయన కేతువుతో ఉన్నందుకు కొంచెం స్ట్రక్ అవుతూ ఉంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ప్రాపర్టీ తీసుకునే విషయంలో కూడా చాలామంది చేసేటువంటి తప్పిదాలు ఏమిటి అంటే వాళ్ళ పేరు రీత్యా వాళ్ళకి ఏ డైరెక్షన్ పనికి వస్తుందో తెలుసుకోకుండా తీసుకుంటారు. అది కూడా చాలా పెద్ద మిస్టేక్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ ఎప్పుడైతే మీకు 2లో కుజుడు కేతు ఉన్నారో ఏదైనా ల్యాండ్ తీసుకోవాలనుకున్నప్పుడు కూడా కొన్ని ఆటంకాలు జరుగుతూ ఉంటాయి. అలాంటి సమయాల్లో కాస్త వారాహి అమ్మవారి అష్టోత్తరం చదువుకున్నా సరిపోతుంది. ఉద్యోగ రీత్యా, ప్రమోషన్ రీత్యా వీరికి ఎలా ఉంటుంది గురుగారు? ఉద్యోగరీత్యా కనుక తీసుకున్నట్లయితే గతంతో పోల్చుకున్నట్లయితే దశమాధిపతి మారాడు కాబట్టి, రాశి నుంచి ముందుకు వెళ్ళాడు కాబట్టి కొన్ని ఆటంకాలు కలిగిన కొత్త ఉద్యోగ అవకాశాలు మాత్రం ఖచ్చితంగా లభిస్తాయి. దానిలో ఎటువంటి సందేహం లేదు. వ్యాపార రీత్యా వీరికి ఎలా ఉంటుంది సార్? వ్యాపారానికి కారకుడు దశమంలో ఉన్నాడు కాబట్టి ఒకవైపు వ్యాపారం చేసుకుంటూ ఇంకో జాబ్ కూడా చేసుకుందామని ఆలోచనలు కలిగి ఉంటారు వీళ్ళు ప్రత్యేకంగా. అలాగే వ్యాపారానికి కారకుడైనటువంటి కుజుడు, మన శుక్రుడు కూడా, లాభాధిపతి శుక్రుడు కూడా కుజరాశుల్లో వెళ్ళి కూర్చున్నాడు. ఎప్పుడైతే కుజరాశుల్లో వెళ్ళి కూర్చున్నాడో ఆయన ఉన్న వ్యాపారాన్ని ఇక్కడే కాకుండా ఇంకో దగ్గర ఎక్స్పాన్షన్ చేయాలి. లేనట్లయితే కొంతమంది చూడండి ఒక్కోసారి వేరే ప్రాంతానికి వెళ్ళి లాంగ్ టర్మ్గా కొన్ని ఇప్పుడు ఇంకా డెవలప్ అయ్యేటువంటి ప్రదేశాల్లో తీసుకెళ్ళి పెడుతూ ఉంటారు. ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్న ప్రాంతాల్లో తీసుకెళ్ళి అలాంటివి ఏమైనా ఎక్స్పాన్షన్స్ కూడా చేస్తారు. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది గురువుగారు? ఆరోగ్యపరంగా కనుక చూసుకుంటే కర్కాటకం వారికి గురువు 12వ స్థానంలోకి వచ్చి కూర్చున్నాడు. 6th లార్డ్. ఎప్పుడైనా సరే ఆరోగ్యం విషయంలో చూసుకుంటే 6th లార్డ్ని తీసుకోవాలి, 5th లార్డ్, 4th లార్డ్ ఇవన్నీ తీసుకోవాలి. 5th లార్డ్ వచ్చేసి మనకి కుజుడై కేతుతో ఉన్నాడు. అంటే ఏమిటి, కొంచెం రక్తహీనత ఉన్నటువంటి వారు కొంత జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే రుణము, రోగము, శత్రుత్వము 6వ స్థానంలో చూస్తాం కాబట్టి మనకి ఇక్కడ ఈ 6వ అధిపతి ఎప్పుడైతే మీకు ఈ 12వ స్థానంలో ఉన్నాడో కొంచెం విదేశీ సంబంధించిన కంపెనీల ద్వారా లేకపోతే విదేశీ బ్యాంకుల ద్వారా కొంత రుణం లభించడము, ఆరోగ్యపరమైనటువంటి విషయాలు కనుక చూసుకున్నట్లయితే కొంచెం వీరికి బ్రీతింగ్ ఇష్యూస్ రావడం ఇటువంటివి కొంచెం చూపిస్తుంది. ఎటువంటి రెమెడీలను పాటించాల్సి ఉంటుంది? వీళ్ళు పాటించేటువంటి రెమెడీలు పర్టికులర్గా వీళ్ళు ఏంటంటే అమ్మ నిత్యము ఆరాధించవలసినటువంటి దేవత ఆరాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చాలా మంచిది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, గణపతిని ఆరాధించడం మంచిది. గోవులకి క్యారెట్స్, బెల్లము తినిపించడం చాలా మంచిది. వీటితో పాటు ఇంకేమైనా
జాగ్రత్తలు తీసుకోవడం కానీ ఇలాంటివి ఏమైనా అంటే ఒకటేనమ్మా, గోచార ఫలితాలు ఒక ఎత్తు, పర్సనల్ చార్ట్ ఒక ఎత్తు. ఓకే అంటే మనం ఇప్పుడు ఉదాహరణకి మనకి సిచ్యువేషన్స్ చాలా ఇబ్బందికరంగా ఆటంకం ఉంది. వాళ్ళు చూసుకోవాల్సింది ఏంటంటే లగ్నం ఎలా ఉందనేది పరిశీలన చేసుకోవాలి. లగ్నాధిపతి ఎలా ఉన్నాడు వాళ్ళ పర్సనల్ చార్ట్లో, ఓకే లగ్నానికి వ్యతిరేక ఫలితాలు ఏమైనా వస్తున్నాయా. చాలామంది మేము చాలా కష్టపడుతున్నామండి, మాకు ఫైనాన్షియల్గా అంత ఎదుగుదల లేదు, ఏమిటో మాకు అర్థం కావట్లేదు అంటూ ఉంటారు. నేను ఒకటే చెప్తాను, మీరు ఫస్ట్ మీ ధనాధిపతి ఎవరు, మీకు ధనం ఏ రూట్లో వస్తుందో చెక్ చేసుకోండి. మీకు ధనాధిపతి ఉదాహరణకి ధనస్థానంలో ఉన్నాడు అనుకోండి, ఫైనాన్షియల్ మూలంగా వస్తూ ఉంటాయి మీకు డబ్బులు. అంటే డబ్బులు రొటేషన్ చేయడం వల్ల, లేకపోతే అప్పులు ఇవ్వడం ద్వారా 6లో ఉంటాయి. ఆ 4లో ఉన్నాడు, రియల్ ఎస్టేట్ ద్వారా వస్తుంది. సో ఎక్కడున్నాడు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ధనాధిపతి 3లో ఉంటే కూడా రియల్ ఎస్టేట్ ద్వారా వస్తుంది. అట్లా ఎక్కడున్నాడు అంటే మధ్యవర్తిత్వం ద్వారా వస్తుందా, లేకపోతే జాబ్ ద్వారా వస్తుందా, బిజినెస్ ద్వారా వస్తుందా, ఏ పీరియడ్లో ఎక్కువ ధనయోగం ఉంది, ఇవి చెక్ చేసుకోవాలి. అంతేగాని ధనాధిపతి ఒక విషయాన్ని చూపిస్తుంటే మీరు ఇంకో ఒక విషయం మీద కాన్సన్ట్రేషన్ చేస్తే రాదు. సో ఇది పర్టికులర్గా చేసుకోవాలి. అలాగే ఎవరికైనా ఫైనాన్షియల్ గ్రోత్ రావాలంటే కూడా ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవిత ఏ నమః అనే మంత్రం చక్కగా పనిచేస్తుంది. అలాగే చాలామంది ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ప్రయత్నం చేసేటప్పుడు ప్రయత్న స్థానంలో ఏ గ్రహం ఉందో చూసుకోవాలి. అది ఆటంకం ఇస్తుంది అనుకోండి, ఆ ప్రయత్న స్థానంలో ఉండే గ్రహానికి రెమెడీ చేసుకుంటే మీ ప్రయత్నం సక్సెస్ అవుతుంది, అది చూసుకోవాలి. అలాగే చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ధనం బాగా సంపాదిస్తారు, ఇల్లు కట్టుకునేటప్పుడు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. అంటే రాంగ్ డైరెక్షన్ తీసుకోవడం, రాంగ్గా ఇల్లు కట్టుకోవడం, ఆ ఇంటికి వెళ్ళినప్పటి నుంచి వాళ్ళకి ఇబ్బందులు, ఇల్లు అమ్మేసుకోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనకు ధనం సంపాదించుకున్న తర్వాత కట్టుకునే ఇంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మన చేతుల్లో ఉన్నటువంటిది గృహం. మనం ఎంత పర్ఫెక్ట్గా కనుక ఇల్లు కట్టుకోగలిగితే అంత బాగుంటుంది. అదొకటి మెయిన్గా చూసుకోవాలి. సంతానం విషయం, వివాహం విషయంలో కూడా చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే అసలు వీళ్ళకి వివాహ సమయం ఉందా లేదా అని చెక్ చేసుకోరు. ఏదో ర్యాండమ్గా 10 ఏళ్ళు వచ్చాయి, 26 ఏళ్ళు వచ్చి, 27 ఏళ్ళు వచ్చి, 30 ఏళ్ళు వచ్చి ఇంకా వివాహం చేసుకుంటారు. కానీ ఇక్కడ ఏంటంటే వీళ్ళకి కరెక్ట్ టైమా కాదా, ప్రతి ఒక్కరికి 3 to 5 టైమ్స్ వివాహ సమయం వస్తుంది. ఏ ఇయర్లో అంటే వీళ్ళకి సప్తమాధిపతి లేదా సప్తమ స్థాన శుక్రుడి మీద లేదా కుజుడి మీద 7th లార్డ్ లేదా 7th హౌస్ మీద శుభగ్రహాల దృష్టి ఉన్నప్పుడు చేసుకోవాలి. అలా కాకుండా పాపగ్రహ సంబంధం ఏర్పడింది 7th లార్డ్ కార్ 7th పోర్ట్ఫోలియోకి, అప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి ఆ సమయంలో చేసుకునే వివాహం సరిగ్గా ఉండదు. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి, ఇప్పుడు బాగా కోల్డ్ ఉందమ్మా, ఆ టైంలో పోయి మళ్ళీ ఐస్ క్రీమ్ తిన్నారు లేదా కూల్ డ్రింక్ దగ్గర ఏమవుతుంది, కోల్డ్ ఎక్కువ అవుతుంది, ఇబ్బంది పడతారు. ఇంకా అదేవిధంగా జ్వరం వచ్చింది, నాన్ వెజిటేరియన్ తిన్నారు, ఎక్కువ ఇబ్బంది అవుతుంది. అంతే, అంటే రాంగ్ టైంలో రాంగ్ ఫుడ్ తీసుకున్నారు, అలాగే రాంగ్ టైంలో రాంగ్ డెసిషన్ తీసుకున్నట్టు. అలా కాకుండా చాలామంది ఏం చేస్తారు, రాంగ్ టైంలో రాంగ్ డెసిషన్ తీసుకుని అప్పుడు వివాహం చేసుకుని ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఇది రైట్ టైమా రాంగ్ టైమా, 5 టైమ్స్ వస్తుంది ప్రతి వ్యక్తికి, 3 to 5 టైమ్స్ ఖచ్చితంగా వస్తుంది వివాహ సమయం, అది చూసుకోవాలి. అలాగే ఉద్యోగమా వ్యాపారం అనేది కూడా డెసిషన్ తీసుకోవాలి. అసలు చిన్నప్పుడే పిల్లలు చదివించేటప్పుడే వీళ్ళకి ఏది ఫైనాన్షియల్ గ్రోత్ ఇస్తుందో ఆ చదువులు చదివిపిస్తే మంచిది. ఓకే, అది వదిలేసి ఏదో చదువుకొని అయ్యో ఇది నాకు సెట్ అవ్వలేదు అనుకుని బాధపడడం కరెక్ట్ కాదంటారని. సో మీకు ధనాన్ని ఏ గ్రహం ఇస్తుందో దానికి సంబంధించి చదువుకోవచ్చు. మీరు ప్రొఫెషనల్గా తీసుకునేవైతే ధనానికి, నార్మల్గా క్యాజువల్ కొంతమంది ఏంటి హాబీగా చదువుతూ ఉంటారు, హాబీగా ఏదో చేస్తూ ఉంటారు, అట్లాంటివి పర్లేదు, మీరు దానికేం సంబంధం లేదు. అంతేగాని మీకు మెడికల్ ధనయోగం ఉంటే మీరు వెళ్ళి ఇంజనీరింగ్ చదవడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. సో అది, లేదా మీరు మీకున్న హాబీకి రిలేటెడ్గా ఉండే చదువులు చదువుకోవచ్చు, అది బాగుంటుంది, సపోర్ట్ అవుతుంది మీకు. అలాగే కొంతమంది వ్యాపారాలు పెడుతూ ఉంటారు, అసలు మీకు ఏ వ్యాపారం ధనయోగం వస్తుందో చూసుకోవాలి. ఇక్కడ ఏంటంటే వ్యాపారం ఫస్ట్ కలిసి వస్తుందా లేదా చెక్ చేసుకోవాలి. అంటే మీకు సర్వీస్ రిలేటెడ్ వ్యాపారం ఉందా, లేకపోతే మీకు ప్రోడక్ట్ రిలేటెడ్ వ్యాపారం ఉందా. సర్వీసెస్ అంటే ఏమిటి, ఇప్పుడు టీచింగ్స్, ట్రైనింగ్స్ ఇవ్వడం, కన్సల్టెన్సీస్, ఇవన్నీ సర్వీసెస్. ప్రోడక్ట్ అంటే ఏంటంటే ఒక వస్తువు అమ్మడం పర్టికులర్గా, ఆ వస్తువు అమ్మే దాంట్లో కూడా మీరు మార్కెటింగ్ చేసే సర్వీసెస్ అవుతుంది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఉంది, ఒక వ్యక్తి అక్కడ ఏజెంట్గా చేరాడు, దట్ ఈస్ సర్వీస్, అతని భూమి కాదు, కంపెనీ భూమి నేను అమ్మించి పెడుతున్నాడు, అది చూసుకోవాలి. సో ఏ వ్యాపారం పనికి వస్తుందని చెక్ చేసుకోవాలి. దీంతో పాటు ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చేస్తాం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. 12th లార్డ్ లేదా 12th కారకత్వం ఉన్న గ్రహం మీద పాపగ్రహాలు ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసే ఇన్వెస్ట్మెంట్ మొత్తం బ్లాక్ అవుతుందమ్మా, మీకు రూపాయి వెనక్కి రాదు. అలా కాకుండా మీరు దాని తర్వాత చేసే ఇన్వెస్ట్మెంట్, శుభగ్రహాలు 12th హౌస్ కనెక్ట్ అయినప్పుడు చేసే ఇన్వెస్ట్మెంట్ నేను చాలామందిని చూశాను. చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఆల్మోస్ట్ ఒక 10 years బ్యాక్ ఒకళ్ళు ఒక దగ్గర భూమి తీసుకుంటున్నారు, నన్ను అడిగారు ఏమంటే ఇప్పుడు తీసుకోవచ్చు, ఇప్పుడు తీసుకోండి మీకు అద్భుతంగా పనిచేస్తుంది అంటే, వాళ్ళు చాలా కష్టపడి తీసుకుంటే 1-4 సార్లు అడిగారు నన్ను ఏమంటే ఇప్పుడు తీసుకోవచ్చా తీసుకోకూడదు, ఎందుకంటే అప్పట్లో అది ఎకరం 10 లక్షలు ఉండేది. నేను అన్నా లేదు మీకు అద్భుతంగా పనిచేస్తుంది, మీరు తీసుకోండి, నా మాట వినండి. ఇప్పుడు
అదే ఎకరం భూమి 10 కోట్లు ఉంది. వా. 100 టైమ్స్ పెరిగిపోయింది. నేను అనేది ఏంటంటే 5 కోట్లున్నా 50 టైమ్స్ పెరిగినట్టేగా. అంతే కదా. ఇప్పుడు వాళ్ళు అసలు ఆనందం, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి చాలా డబ్బులు దానివల్ల. 10 లక్షల ఎకరం కొన్నది ఎక్కడ, 10 కోట్ల ఎకరం. చాలా వ్యత్యాసం. ఆల్మోస్ట్ 7 ఎకర్స్ చేంజ్ కొన్నారు వాళ్ళు. ఉమ్, సో ఆల్మోస్ట్ 70 crores కలిసి వచ్చేసి 70 lakhs పడితే 70 crores వచ్చారు 10 years లో ఉమ్. వాళ్ళు ఏం చేయకుండా. 10 సంవత్సరాలు అది ఆల్మోస్ట్. కొన్నప్పుడు మాత్రం చాలా సార్ ఎక్కువ పెట్టుకోవడం అనిపిస్తుంది, డబ్బులు అన్న అక్కడ ఒకటే చెప్పాను వాళ్ళకి, లేదు దిస్ ఇస్ రైట్ టైం. నేను చెప్పేది ఏంటంటే మీరు ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేసినా, మ్యూచువల్ ఫండ్స్ చేస్తున్నారా, రియల్ ఎస్టేట్లో చేస్తున్నారా, ఓకే. ఏదైనా బిజినెస్ పెడుతున్నారా, ఇన్వెస్ట్మెంట్ రైట్ టైమా కాదా, 12th లార్డ్ ఎలా ఉన్నాడు ఇన్వెస్ట్మెంట్ కారకుడు, ఓకే. దాని మీద ఏదైనా పాపగ్రహ సంబంధాలు ఉన్నాయా, దిస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే. అది చూసుకోకుండా గుడ్డిగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి రాలేదని ఇబ్బంది పడడం కరెక్ట్ కాదు అని చెప్తూ ఉంటాం. ఓకే. సో ఇవి ప్రధానంగా మనం చూసుకోవాలి. కొంతమంది విదేశాలకు వెళ్ళే టైం కూడా సరిగ్గా చూసుకోరు, ఏదో వెళ్ళిపోతారు, అవును. అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడుతూ ఉంటారు. కొంతమందికి ఉద్యోగం విదేశాల్లో ఉంటుంది, ఇక్కడ ట్రై చేస్తూ ఉంటారు. ఇవన్నీ మన పర్సనల్ చార్ట్లో చూసుకోవాలి. చూసుకుంటూ ఈ గోచారాన్ని కనెక్ట్ చేసుకుంటే, ఇప్పుడు మనం మీరు అనుకోవచ్చు ఏమంటే మరి గోచారం ఎందుకు చెప్పుకున్నామంటే, ఇదేంటంటే సిచ్యువేషన్, బయట సిచ్యువేషన్ ఎలా ఉంది కాబట్టి నువ్వు ఇలా, ఇప్పుడు మనం వెళ్తూ ఉంటాం దగ్గరికి, ఈ ట్రాఫిక్ ఎక్కువ ఉంది అని మనం తెలుసుకొని ఏం చేస్తాం, ఇంకో రూట్లో వెళ్ళిపోతాం. అంటే ఏంటి, ఇది ఒక 1/2 hour కలిసి వస్తుంది. అవును. అలా చూసుకోవడానికి గోచారం. ఓకే. అలాగే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కండిషన్లో నేను చెప్పేది ఒకటే, ఇప్పుడు కొంచెం ఈ దాడులు ఎక్కువ జరుగుతాయి కాబట్టి కాస్త సముద్ర తీరాల్లో ఉండేవారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వైజాగ్, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, ఇటు సముద్ర తీరాల్లో ఉండే ప్రాంతాలు. ఓకే. హైదరాబాద్కి కొంచెం ముప్పు తక్కువే ఉంది, కొంచెం స్లీపర్ సెల్స్ వల్ల కాస్త ఇబ్బంది ఉంది, కాస్త రాజకీయ నాయకులకి రాబోయే సంవత్సరం కొంత ఇబ్బంది ఉందని చెప్తుంది. ఢిల్లీలో ఉండే ప్రాంతాల్లో ఉండేవారు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. జమ్మూ కాశ్మీర్ బార్డర్స్లో ఉండే వాళ్ళకి కూడా కొంత ఇబ్బంది అనేటువంటిది చూపిస్తుంది. ఓకే. సో కొంచెం ప్రజలు ఏంటంటే కొంచెం అటు ఇటు పరుగులు తీయడం, కన్ఫ్యూజ్ అవ్వడం ఇట్లాంటివి కాస్త ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, లేకపోతే మనకి దక్షిణామూర్తి ఆరాధన, కాలభైరవుడి ఆరాధన చేసుకోవడం వల్ల చాలా సేఫ్ జోన్లో ఉంటారు. థ్యాంక్ యూ గురుగారు. శ్రీమాత్రే నమః.